హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు కోరుకుంటున్న జాబ్ గాని, అప్పులు తీర్చుకోవటం కోసం గాని, ఆరోగ్యం కోసం గాని, లేకపోతే మీరు బిజినెస్ పెట్టి ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం గాని, ఒక విలువైన వెలకట్టలేని లైఫ్ పార్ట్నర్ కోసం గాని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏం కోరుకుంటే అది సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మనం ఏం కోరుకుంటే అది పొందటానికి అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి, సో ఆ విజువలైజేషన్ ద్వారా విశ్వంలోకి ఎలా పంపించాలి, అంటే సులభంగా డబ్బు సంపాదించడానికి, లైఫ్ స్టైల్ మారిపోవటానికి, కోరుకున్నట్టుగా మారాలి, ఆ మిరాకిల్స్ ఎలా జరుగుతాయి, అనేక విషయాల గురించి తెలుసుకుందాం. సో మనం బిజినెస్ క్లాస్ ప్రత్యేకంగా ఏప్రిల్ నెల 13వ తేదీ సండే ఒక స్టార్ హోటల్లో స్పెషల్ బిజినెస్ క్లాస్, అంటే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సాధారణమైన చాలని జీతంతో ఇబ్బందికరమైన జీవితం ఎంతకాలం జీవిస్తాం? మనలోనే అంతులేని మేధస్సు ఉంది, మహోన్నతమైన శక్తి మనలోనే ఉంది. నీలోనే గొప్ప దేవుడు ఉన్నాడు, పరమాత్మ నీలో ఉంది. ఆ శక్తితో అనంత విశ్వశక్తిలోకి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్ నిరూపించారు. వాలెస్ డి వాటిల్ ఇంకా నికోలస్ టెస్లాస్ వీళ్ళంతా కూడా నిరూపించారు ఆ విశ్వశక్తితో మనకి వైర్లెస్ కనెక్షన్ ఉందని. సో అలాంటప్పుడు ఈ భూ ప్రపంచంలో మనం ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. ఈ దివ్యమైన భూమి మీద ఎంత పెద్ద రాజమహల్ అయినా పొందొచ్చు. ఒక కంపెనీకి సిఇఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఉన్న చోటనే అవకాశాలు వెలువలు రప్పించుకోవచ్చు, ఎంత అప్పైనా తీర్చవచ్చు. దానికి బెటర్ గా లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, ఎలా కోరుకోవాలి విశ్వాన్ని, అసలు ఇది ఎలా సాధ్యం, అలా ఆల్రెడీ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా అనేక విషయాలు. ఏ బిజినెస్ మీకు ఇష్టమైన రంగంలోకి, మీకు ఇష్టమైన రంగాన్ని మీరు ఎలా పొందాలి, ఆ బిజినెస్ ఎలా పెట్టాలి. ఒక సినిమా యాక్టర్ గా, లేకపోతే ఒక డాక్టర్ గా, ఒక విదేశాల్లో ఒక బిజినెస్ పెట్టడమే గాని, ఇండియాలో పెట్టడమే గాని, ఆ కోరిక నెరవేరటానికి పునాదులు ఎలా ఏర్పాటు అవుతాయి, ఆ బిజినెస్ మైండ్ తో అన్ని లక్షల కోట్లకి ఎలా ఎదిగారు చాలా మంది. ఈ బిజినెస్ లో సీక్రెట్స్ ఏముంటాయి, స్పెషల్ గా మాట్లాడే, విశ్వంతో మాట్లాడే పర్సనల్ విషయాలు ఏముంటాయి, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏముంటుంది, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి ఇలాంటి ఎన్నో విషయాలు, మిరాకిల్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆల్రెడీ మెడిటేషన్ క్లాసెస్ నెగటివ్స్ పోవటానికి, ఆరోగ్యం కోసం, అప్పులు తీర్చడం కోసం, ఇతరత్ర అనేక విషయాలు కవర్ చేయడానికి ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం నుంచి, అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి 27th ఎర్లీ మార్నింగ్ వరకు ఎవ్రీడే 1 hour చొప్పున 5 to 6 మనం స్పెషల్ మెడిటేషన్ క్లాసెస్ అండ్ ఆరోగ్యం కోసం ఇంకా హోపోనోపోనో అన్ని కవర్ అవటానికి అది కండక్ట్ చేశాము. చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళందరికీ లింక్స్ పంపిస్తున్నాం. ఓకే, ఎనీవే, మనం మారాలి, లైఫ్ మారాలి, ఆరోగ్యం కావాలి, కోరుకున్న డబ్బు కావాలి, కోరుకున్న జాబ్ కావాలి. ఏ కోరికైనా సూటిగా సులభంగా విశ్వంలోకి వెళ్ళాలన్నప్పుడు మనం మైండ్ సెట్ గాని, మన ప్రవర్తన గాని ఎలా ఉండాలి? అలా ఉంటే ఈ ఆత్మ, ఈ దేహం ఈ ప్రపంచాన్ని నుంచి ఆకర్షించడానికి ఎలా తయారవుతుంది? ఒక 7 మహానగరాలకు విద్యుత్తును అందించే అంత వారం రోజుల పాటు అంత శక్తివంతం అవుతుంది. చాలా మంది భయపడుతూ ఉంటారు, నేను బలహీనురాలి, నాకు అంత శక్తి లేదంటారు. బలం అంటే ఇంత పెద్ద బాడీ ఉండి అది కాదు, బుద్ధి బలం. చూడండి, రాజ్యాలు పూర్వకాలంలో సైన్యం తక్కువగా ఉన్నప్పుడు, ఎదుటి రాజ్యం చాలా పెద్ద రాజ్యం అయినప్పుడు బుద్ధి బలంతో ఓడించేవాడు, శరీర బలంతో కాదు. శరీర బలం అనేది తాత్కాలికం. బుద్ధి బలం కలిగిన వ్యక్తిని ప్రపంచంలో ఎవరు ఓడించలేరు. శరీర బలం అనేది ఏంటి? మొద్దుతనం అవుతుంది, బ్రెయిన్ లేదు అన్నట్టు అవుతుంది. అలా అని శరీర బలం వద్దని కాదు, శరీర బలం కావాలి, కానీ దాన్నే నమ్ముకోకూడదని అర్థం.
శరీర బలం గల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఓడించారు బుద్ధి బలం కలిగిన వాళ్ళు. అంటే ఒక పెద్ద ఏనుగుని గడ్డి పరకతో కట్టేస్తే దాని మైండ్ ఏంటి, చిన్నప్పటి నుంచి దానికి గొలుసు కట్టి ఆ ఏనుగుల్ని తీసుకెళ్లేవారు దానికి అలవాటు చేస్తారు కాబట్టి ఇంకా అది నమ్ముతుంది అనమాట. అంటే ఒక గడ్డి పరకతో కట్టేసి అంత పెద్ద ఏనుగు అది వెళ్లకుండా అలాగే ఉంటుంది. ఎందుకు, దానికి అలవాటు చేశారు అట్లా. ఆ గొలుసు చిన్నప్పటి నుంచి కట్టడం, ఇంక ఇది ఉంది నేను వెళ్ళకూడదని నమ్ముతుంది. అక్కడ లేకపోయినా అక్కడే నుంచి ఉంటుందంట. అంటే బుద్ధి అనేది ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ఆ బుద్ధి ఎక్కడుంది? సబ్ కాన్షియస్ మనసు, ఆత్మ. మనం జీవించటానికి కారణమైనటువంటి మన ఆత్మ లేకపోతే ఈ దేహం అనేది ఈ ప్రకృతిలో కలిసిపోతుంది. మనలోని ఆత్మ యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది, రిమోట్ కంట్రోల్ గా ఉంటుంది. ఈ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? విశ్వశక్తి చేతిలో ఉంటుంది. నీ సిల్వర్ లైన్ తెంచుకుని నువ్వు వచ్చాయంటే విశ్వంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. ఆ సిల్వర్ లైన్ మనకి ఉన్నంత కాలం కనపడనటువంటి, కంటికి కనపడే సూక్ష్మ అంత సిల్వర్ లైన్ ఉంటుంది. అది ఎక్కడికైనా ఏ గ్రహం మీదకైనా వెళ్ళొస్తుంది. ఆ సిల్వర్ లైన్ ఉండటం ద్వారా మన బాడీలోంచి ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా ఆ సిల్వర్ లైన్ ఉన్నంత సేపు మనకి మరణం ఉండదు. చాలా మంది అంటారు బాడీలోంచి ఆత్మ వేరే గ్రహం మీదకి సెకండ్స్ లో వెళ్ళొచ్చేస్తుంది కదా, అప్పుడు ఈ వ్యక్తి మరణిస్తాడు కదా. కానే కాదు, దానికి సిల్వర్ లైన్ ఉంటుంది ఆత్మకి. ఆ సిల్వర్ తీగ కట్ అయిపోతే, తెంచేసుకుంటేనే తప్ప ఈ దేహం ప్రకృతిలో కలవదు. అట్లా ఈ దేహాన్ని అంత ప్రేమతో నింపినప్పుడు అయస్కాంత క్షేత్రంగా మీకు ఎంత డబ్బు కావాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి పొలాలు కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఆ కోరిక రగులుతూ ఉండాలి లోపల, ఆకాంక్ష అనుక్షణం. కాకపోతే చాలా మంది నెగటివ్స్ లో, అంటే వాళ్ళు అప్పుల్లో ఉండటమో, ఎవరో మోసం చేయటమో, ఇలాంటి కారణం రీత్యా మనసుకు గాయమై ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పుడు బాధని వ్యక్తం చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు ఈ బాధ నన్ను తీసుకెళ్లిపోతుంది, ఈ బాధే నన్ను పతన వైపు తీసుకెళ్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు నడిపించే గురువు కావాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఎన్ని కోట్ల అప్పు అయినా ఒక వ్యక్తి ఆ అప్పు నుంచి బయటపడడానికి తన మైండ్ సెట్, తన క్యారెక్టర్ ని, తన ఆ విజువలైజేషన్ ని, అఫర్మేషన్స్ ని క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గానీ ఒపోనొపోనో చెప్పడం ద్వారా, ఇంకెన్నో విషయాల ద్వారా గురువు నుంచి ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ కోర్స్ తీసుకున్నప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆ డిప్రెషన్ లో, ఆ బాధలో ఉన్న వ్యక్తి నాకు పరిష్కారం లేదు, అన్ని మూసుకుపోయింది, నాకు ప్రపంచం అంతా వ్యతిరేకం ఉంది, నన్ను ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారు, ఇవే మాట్లాడుతూ ఉంటాడు. కారణం ఆ తగిలిన గాయం. ఆ గాయం అతని చేత అన్ని నెగిటివ్ మాట్లాడిస్తుంది, అమ్మాయినా అబ్బాయినా. కారణం ఏంటి? ఆ బాధ మొత్తం బాధనే తీసుకొస్తుంది. ఎందుకని? రోజు అదే మాట్లాడుతున్నారు వాడు. అందరూ చెడ్డవాళ్లే, ప్రతి ఒక్కరు మోసం చేసేవాళ్లే, ఇదే మాట్లాడుతుంటే ఆ ప్రపంచం చెడ్డగా వాళ్ళకి పెద్ద మొత్తంలో కనిపిస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది అక్కడితో ఆపేసి ఆ క్షమించేసి వాళ్ళని వదిలిపెట్టేసి మీ హృదయంలో మీరు కోరుకున్నది లభించాలన్నా లేదా వద్దనుకున్నా, మీకు కోరికలు వద్దు, వస్తువులు వద్దు, ఇల్లు వద్దు, ఆఫీస్ వద్దు, బిజినెస్ వద్దు అంటే దాన్నే మీరు అనుభూతి చెందుతూ ఉంటే దాన్నే పొందుతారు. మీ ఊహే మీ కోరికలకు లంకె వేస్తుంది. అది చెడ్డదా మంచిదా, సంపన్నుడా పేదవాడా, ఆలోచనలు బట్టి మీ కోరిక, దాని పట్ల మీ ప్రేమ కలిసి ఒక అయస్కాంత క్షేత్రాన్ని, కేంద్రాన్ని తయారు చేస్తాయి. ఆ అయస్కాంత కేంద్రం మీరు కోరుకున్న దాన్ని తీసుకొస్తుంది. ఈ శరీరం అంత అయస్కాంత క్షేత్రంగా, కేంద్రంగా మారినప్పుడు దేన్నైనా ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని ఆకర్షిస్తుంది. కాకపోతే మనం భయం, బాధ, డిప్రెషన్ ఈ శరీరానికి అలవాటు చేస్తున్నాం. అది ఏం చేస్తుంది? ఆ వ్యక్తి మరణానికి కారణం అవుతుంది. డిప్రెషన్ ఏమవుతుంది? అందవిహీనంగా మారతారు, కళాకాంతి లేకుండా. ఈ చెడు శక్తులకి నిలయంగా బాడీ మారిపోతుంది. అంటే మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే, ఒక పాడు పడిపోయిన బంగ్లాని ఏమంటాం? మామూలుగా తెలుగులో పల్లెటూరులో మాట్లాడాలంటే అదొక దెయ్యాల బంగ్లా అని జనరల్ గా అంటూ ఉంటారు. అంటే ఆ విధంగా లోపల నెగిటివ్స్ ఉంటాయి. కారణం ఏంటి? బూజులు పట్టేసి ఉంటాయి. అది క్లీన్ చేసే వాళ్ళు ఉండరు, కాంతివంతంగా ఉండదు. దానికి దీపం పెట్టడం గాని, దాన్ని క్లీన్ చేయడం గాని అక్కడ ఏమి ఉండదు. కాబట్టి సంవత్సరాల తరబడి బూజులు పట్టేసి చెడుకు నిలయంగా మారుతాం. అందులోకి వెళ్ళంగానే ఏమవుతుంది? చాలా మందికి గాలి ఆడదు, ఊపిరి ఆడకుండా, ఆక్సిజన్ సరిగా అందక క్లోజ్ చేసి ఉంటుంది. అన్ని లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. సడన్ గా ఊపిరి ఆడకుండా కొన్ని చెడు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఎందుకని? అది డోర్స్ ఓపెన్ చేసి ఉండదు,
కిటికీలు ఓపెన్ చేసి ఉండదు, ఎప్పుడు గాలి వెలుతురు అటు రన్ అవుతూ ఉండాలి. అలా రన్ అవటం కొన్ని సంవత్సరాల వరకు ఆగిపోయింది కాబట్టి లోపల విషవాయువులు రెడీ అవుతాయి. సైన్స్ ప్రకారం కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. దాన్ని వర్ణించలేము, అక్కడ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సెకండ్స్ లో ఆ బాడీకి చాలా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్తారు. అందుకని కొన్ని రోజుల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు క్లోజ్ చేసిన హౌస్ గాని, ఒక స్టోర్ రూమ్ గాని తొందరపడి తీసి వెంటనే లోపలికి వెళ్ళకూడదు. తీసేసి దూరంగా వెంటనే డోర్లన్నీ ఓపెన్ చేసేసి దూరంగా వీలైతే లోపలికి వెళ్లకుండా ఆ గాలి, ఆక్సిజన్, ఒరిజినల్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సేపు అయిన తర్వాత ఆ విషవాయువులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలి. ఇలా తొందరపడి ఇమీడియట్ గా కొన్ని వాటిలోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది. అంటే నెగటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? అలా పాడుపడిపోయిన వాటిలో నుంచి వస్తుంది. ఈ దేహం కూడా నీరసంగా, నిస్సత్తువగా, ప్రేమను కోల్పోయి ఇబ్బందికరంగా మోసం చేసిన వాడిని తలుసుకుంటూ, లేకపోతే ప్రేమించిన వాడు మోసం చేశాడని, లైఫ్ పార్ట్నర్ వద్దన్నాడని, ఇంకా రకరకాలుగా ఇప్పుడు ఈ జన్మలో ఈ వ్యక్తితో ఇక్కడ లైఫ్ గడుస్తుంది. వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ బాడీ, ఈ ఆత్మ అనేది, ఈ బాడీ కాకుండా ఈ ఆత్మ అనేది ఎన్నో చూసింది. ఇక్కడ చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయి మనం ఎవరి మీద మొత్తం హోప్స్ పెట్టేసుకుంటాం. అందుకని విశ్వరహస్యాలు, విశ్వ నియమాలు తెలియాలి. మీకోసం మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించాలి. అయస్కాంత కేంద్రాన్ని తయారు చేసేయాలి ఈ ఆత్మలో. అప్పుడు అది ప్రతి కోరిక నెరవేరుస్తుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే లోతుల్లోకి వెళ్ళాలి. ఒక వీడియోతో సబ్జెక్ట్ అర్థం కాదు. అంటే అనంతమైన విశ్వశక్తి, ఆ విశ్వశక్తి రహస్యాలు, విశ్వ జ్ఞానం అనేది అంతులేనిది. తవ్వే కొద్ది వస్తూనే ఉంటది, ఎండింగే లేదు. అలాంటి విశ్వానికి ఎండింగే లేదు. అలాంటి అంతులేని మహోన్నతమైన శక్తికి చివరి భాగమే లేదు. తన జ్ఞానానికి కూడా చివరి భాగం లేదు. జ్ఞానానికి అంతుండదు, ఇంతవరకు అంటానికి లిమిట్ లేదు. అలాంటి జ్ఞానం పొందటానికి తహతహలాడినప్పుడు ఈ వ్యక్తి ఏం కోరుకుంటే అది అవుతారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్ అయ్యాడు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్తూ, అలాగే థామస్ ఎడిసన్ ప్రతిరోజు ఆరు బయట పడుకునే విషయంలోకి చూస్తూ, ఆత్మతో మాట్లాడుతూ కరెంటు కనిపెట్టాడు. అంటే ఈ ఆత్మతో, ఈ అందమైన దేహంతో మీరు సాధించాలనుకున్న ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని మీరు ప్రేమించకుండా, మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెట్టుకోకుండా, నమ్మకం పెట్టుకోకుండా, నేను వాళ్ళ నమ్మాను, వీళ్ళ నమ్మాను, మోసం చేశారంటే, మీ మీదే మీకు నమ్మకం లేకపోతే మరొకరు ఎందుకు నమ్ముతారంటుంది యూనివర్స్. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ఈ ప్రపంచం నుంచి ప్రేమ మీకు ఎందుకు అందుతుంది? మీరంటే మీకు గాఢమైన ఇష్టం లేకపోతే ఈ ప్రపంచం నుంచి, ప్రకృతి నుంచి మీకు ఇష్టం ఎందుకు వస్తుంది? కాబట్టి మనం ఏమని ఆలోచిస్తామో తిరిగి ఆటినే పొందుతాము. నాకు నమ్మకం లేదంటామా? నమ్మకం లేనియే వస్తూ ఉంటాయి. మీరు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తారా? ఈ ప్రపంచంలోకి ప్రేమను పంపిస్తారా? ప్రపంచం మిమ్మల్ని హత్తుకుంటుంది, మీకు దాసోహం అవుతుంది. చిన్న పిల్లవాడి మనస్తత్వం లేక 7 years లో పిల్లలు కల్మషం లేకుండా ఉంటారు. ఈ దేహాన్ని కల్మషం లేకుండా ఉంచినప్పుడే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ మీరు కోరుకున్న విషయం ఆల్రెడీ సాధించినట్టు ఊహించుకోవాలి. అందమైన కలలు కనాలి. మీరు ఊహిస్తున్న ప్రతి దాన్ని ఇష్టంగా ప్రేమించాలి. మీరు కావాలనుకున్న దాన్ని మీ ఆత్మతో, హృదయం అంతటితోనూ వాంఛించాలి. ఎందుకంటే మీరు కోరుకున్న కోరిక ప్రేమతో కూడుకుని ఉంటే, ప్రేమతో అది విశ్వంలోకి వదిలిపెడితే, ప్రేమను ఇస్తూ ఉంటే త్వరగా కోరిక నెరవేరుతుంది. ఆత్మకి ప్రేమే కావాలని చెప్పుకున్నాం చాలా వీడియోల్లో. బాడీకి ఏం కావాలి? రుచికరమైన ఫుడ్ కావాలి, పడుకోవడానికి పట్టుపరుపు లాంటి బెడ్స్ కావాలి. మైండ్ కి ఏం కావాలి? మెడిటేషన్ కావాలి, మంచి మంచి బుక్స్ కావాలి, మెలోడీ సాంగ్స్, సంగీతం కావాలి. ఆత్మకి ప్రేమే కావాలి. ఎందుకు? ప్రేమ ద్వారానే ఈ వ్యక్తి జన్మించారు. ప్రేమ లేకపోతే ఈ ప్రపంచం సమాధి వంటిదని రాబర్ట్ బ్రౌన్స్ అంటున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఊహలకి ఇచ్చే ఆలోచనలు, పంపించే ఇమేజెస్, మీకేం కావాలో ఆ మనీ, ఆ ఇల్లు, ఆ లైఫ్ పార్ట్నర్, ఆ కారు, ఏది కావాలో క్లారిటీ ఉండాలి. కోరిక పట్ల క్లిస్టల్ గా క్లారిటీ ఉండాలి. అది క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. పంపించే ప్రతి ఇమేజ్ స్పష్టంగా ఉండాలి. మీకే అర్థం కాకపోతే, మీకే క్లారిటీ లేకపోతే విశ్వానికి ఎలా అర్థమవుతుంది? మనం ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ కి క్లియర్ గా, నీట్ గా ఆన్సర్ చేయకపోతే దిద్దేవాడు ఎందుకు మార్కులు వేస్తారు? ఎందుకు ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వస్తుంది? సరిగ్గా రాయకుండా నాకు అది పాస్ అయిపోవాలని కోరుకోవడం ఎంత అవివేకం! రాయటానికి ఆత్మని ప్రేరేపించాలి. గుర్తు పెట్టుకుని మనం వెళ్ళి రాస్తాం. చదివింది ఎక్కడ గుర్తుంటుంది? మన మైండ్ లో. మన గుర్తు చేసేది ఎవరు? మన ఆత్మ. సో
ఆ ఎగ్జామ్స్ పాస్ అవటానికి కారణం కూడా మన ఆత్మే, మన మైండే. ఆ మైండ్ లో గుర్తు పెట్టుకునే రాస్తున్నాం, ఎగ్జామ్స్ పాస్ అవుతున్నాం. ఇక్కడ శరీరానికి సంబంధం లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. మీ జ్ఞానేంద్రియాలను కూడా మీరు వాడుకోవచ్చు. మీరు కోరుకున్న విషయాన్ని ఊహల్లో స్పర్శించండి, రుచి చూడండి, దర్శించండి, వినండి, ఆ అనుభూతులను అనుభవించండి అని చెప్తుంది. అంటే మన జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? మన చర్మానికి కూడా జ్ఞానం ఉంటుంది. మనం ఏదైనా పెయిన్ గుచ్చితే, ఏదైనా తగిలితే పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ రాబట్టి దానికి తెలుస్తుంది. 5 సెన్స్ ఫీల్ అవుతాయి. ఒక కవిత్వం ఎవరైనా ఇష్టపడి మీ మీద ఇష్టపడి చెబితే పొలకించిపోయేలాగా అంత వర్డ్స్ అన్ని కూడా మీ హృదయానికి హత్తుకునేలాగా చెబితే మీ మనసులో ఎక్కడలేని ఆనందం వస్తుంది. అక్కడ ఏ ఆనందం వచ్చింది? ఆత్మానందం వచ్చింది. మిమ్మల్ని వర్ణించటం, మీరు ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు, ఆ పొగడ్తలకి చాలా హ్యాపీనెస్ వచ్చింది. అంటే ఆత్మానందంతో కూడుకున్న ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళినప్పుడు, నార్మల్ గా ఉన్న ఆలోచనల కంటే ఎనర్జీ లెవెల్స్ అధికమైనప్పుడు, 5 సెన్స్ ఫీల్ అయినప్పుడు ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. నా లైఫ్ ఖచ్చితంగా బాగుంటుంది, రేపటి రోజున నేను చాలా బాగుంటాను అని ముందే అందమైన కలలు కంటేనే ఆ జీవితం రేపటి రోజు మీరు కోరుకున్నట్టుగా అవకాశాల వెలువ మీ చుట్టూనే ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి? నా కోసం విశ్వం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది. నా కోసం అనంతమైన విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఈ సంఘటనలను, డబ్బుని, సంపదల్ని, కంపెనీని, నాకు కావలసిన జాబ్ని, లైఫ్ పార్ట్నర్ని, ప్రకృతిని, జీవరాశులను, సమస్తాన్ని చైతన్యపరిచి నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ హృదయం అంతా వాంఛిస్తూ 5 సెన్స్ ఫీల్ అవుతూ ఇష్టంతో ఆ ఎనర్జీ లెవెల్స్ ని అంత బాగా వదిలిపెడుతూ విశ్వంలోకి వదిలిపెట్టాలి. కోరిక కళ్ళ ముందు ఉంటుంది అంటుంది. అంటే ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ఒక ఆఫీస్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఎలా మాట్లాడతాడు? ఒక 5గురు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒక అతన్ని, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ లో. తన టాలెంట్ ని ఎలా ప్రదర్శిస్తే వాడు ఇంప్రెస్ అవుతారు? వెంటనే ఓకే అంటారు. దానికోసం ఎంతగా ప్రిపేర్ అవుతారు? మరి అనంత విశ్వశక్తిని మనం ఇంప్రెస్ చేయాలంటే, నార్మల్ గా నా జీవితం బాగాలేదు, నాకు ఇట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి అంటే ఎందుకు బాగుంటుంది? నువ్వు విశ్వశక్తిని నీ కంపెనీ బాస్ కింద ఊహించి నువ్వు ఇంటర్వ్యూ చేస్తుందని ఊహించుకుని నీ టాలెంట్ అంతా పంపించాలి. అప్పుడు నీకు ఆ CEO పోస్ట్ వస్తుంది, ఆ కంపెనీ చైర్మన్ అవుతావు, కోరుకున్న జాబ్ వస్తుంది, కోరుకున్న లైఫ్ పార్ట్నర్. ఏదైనా సరే కోరిక పట్ల గాఢమైన వాంఛన ఉండాలి, ఇష్టం ఉండాలి. ఏదైనా సరే నా జీవితం చాలా బాగుంటుందని 100 సార్లు అనండి. కృతజ్ఞతలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి క్షణం, ప్రతి చిన్న విషయానికి, మీరు తింటున్న ఆహారానికి, ఉంటున్న హౌస్ కి, మీ కింద పనిచేస్తున్న ప్యూన్కి గాని, మీ మిసెస్ గాని, మీ చెల్లికి, అక్కకి, తమ్ముడికి, మీ ఆఫీస్ లో కొలీగ్స్ కి, మీరు పనిచేస్తున్న ఆఫీస్ ప్రిమిసెస్ కి, మీరు ఉపయోగిస్తున్న డబ్బుకి, మీరు ఉపయోగిస్తున్న బైక్ కి, మీరు ఉపయోగిస్తున్న కారుకి, మీరు ఉపయోగిస్తున్న ప్రతి వస్తువుకి, ఈ భూమి మీద నిలబడి నడుస్తున్నందుకు, ఈ గాలికి, నీరుకి, నిప్పుకి, సమస్తానికి మీరు నిరంతరం కృతజ్ఞతలు చెబుతూ ఉంటే ఈ ప్రపంచం మీ కళ్ళ ముందు మోకరిస్తుందంటుంది యూనివర్స్. అలా కాకుండా వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ ఉంటే గడ్డి పరక కూడా పామై కరుస్తుంది. ఇది నిజం. కాబట్టి మీ లైఫ్ ని మీరే డిసైడ్ చేసుకోండి. మీ జీవితాన్ని మీరే సృష్టించుకోండి. మీ జీవితానికి మీరే కర్త, కర్మ, కథ, స్క్రీన్ ప్లే డైరెక్టర్ అన్ని మీరే కావాలి. మీ కథ అన్నప్పుడు, మీ జీవితం అన్నప్పుడు మీలో ఎంత ఇన్స్పిరేషన్ రావాలి, ఎంత అద్భుతమైన కథను సృష్టించే ఆ ఇన్స్పిరేషన్ సృష్టించుకోవాలి. అంటే మీరు ఇతరులకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇలా ఈ వ్యక్తిలాగా ఉండాలి అంటూ అనేక మంది మిమ్మల్ని అనుసరించేలాగా జీవితాన్ని మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు, తెలియకపోతే గురువు ద్వారా బిజినెస్ క్లాస్ కానీ, పర్సనల్ క్లాస్ కానీ, మ్యారేజ్ కోసం కానీ, ఇంకా బిజినెస్ పెట్టడం కోసం కానీ, అప్పులు తెచ్చుకోవడం కోసం, ఏదైనా సరే ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఇంకా డీప్ గా తెలుసుకోవాలి, త్వరగా పని అవ్వాలి అన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, గురువుని కాంటాక్ట్ చేసినప్పుడు, ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్న ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, డైరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలు పరిష్కారం తెలుసుకుంటే ఇంకా లైఫ్ బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.